హలో అండి. సో వీకెండ్లో నేను చేసే కొన్ని పనులు అయితే ఇప్పుడు చూపిస్తాను. సో మనం పిల్లలకైనా మనమైనా రెగ్యులర్గా వాటర్ బాటిల్స్ యూజ్ చేస్తాం కదా. సో చాలా మంది కూడా మన ఇల్లు నీట్గా పెట్టుకోవడానికి చాలా నీట్గా హైజీన్ మెయింటైన్ చేస్తారు, కానీ బాటిల్ విషయానికి వచ్చేసరికి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో పిల్లలకి దగ్గు జలుబు రావడానికి మెయిన్ రీజన్ ఈ బాటిల్స్ క్లీనింగే. సో నేను బాటిల్ క్లీనింగ్ అయితే వీకెండ్ ఎట్లా చేస్తాను ఇప్పుడైతే చూపిస్తాను అండి. సో ఇవన్నీ మేము యూజ్ చేసే బాటిల్స్. సో వీటికి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది వచ్చేసి బేకింగ్ సోడా. మనం కిచెన్లో యూజ్ చేస్తుంటాం కదా, అదే బేకింగ్ సోడా. సో అన్నిట్లో ఒక టేబుల్ స్పూన్, మీకు సైజు కొంచెం ఉంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అట్లాగా. ఆ తర్వాత వచ్చేసి కొంచెం కల్లు. ఆ తర్వాత వచ్చేసి మనం వెనిగర్. ఈ వెనిగర్ లేదనుకోండి, దీని ప్లేస్లో లెమన్ అయినా యూజ్ చేయొచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మనం లిక్విడ్స్ కానీ యూజ్ చేసామనుకోండి, ఆ స్మెల్ అనేది అస్సలు పోదు. సో మళ్ళీ మనకు అసలు వాటరే తాగాలనిపించదు. సో వీక్లీ వన్స్ వీకెండ్లో ఇది ఒక్కసారి మనకు అప్పుడే దాని రియాక్షన్ తెలుస్తుంది. చూడండి, సో ఈ రియాక్షన్తో ఏంటి అంటే ఆ లోపల మనకి ఏమైనా, మనం వాటర్ కదా అట్లాగే ఉంచుతాం కనుక కొంచెం నాచులాగా అట్లా ఏమన్నా ఫామ్ అయినా మనకు కొంచెం ఫామ్ అవుతుంటుంది కదా జిగురులాగా, అదంతా కూడా చూడండి మనకు జస్ట్ ఇమ్మీడియట్గా రియాక్షన్ స్టార్ట్ అయిపోయి అదంతా పోతుంది. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే వేడి నీళ్ళు. సో ఇంకొకటి ఏంటి అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లలకైనా మనమైనా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ యూజ్ చేయకపోవడమే మంచిది. సో ఇప్పుడు ఏం చేయాలంటే వీటన్నింటికి క్యాప్స్ పెట్టేసి కొంచెం షేక్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లాగే వదిలేసి తర్వాత క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో బాటిల్స్ అయితే చాలా క్లీన్ అయిపోతాయి. వీక్లీ వన్స్ ఆర్ 10 డేస్కి వన్స్ చేసినా సరిపోతుంది. మనం ఎట్లాగో రెగ్యులర్గా ఒకసారి అయితే కొంచెం కొన్ని వాటర్ వేసి ఎట్లాగో షేక్ చేస్తూ ఉంటాం కదా. సో మిగతా 1 వీక్ ఒకసారి ఇట్లా చేసాం అనుకోండి, అప్పుడు బాటిల్స్తో వచ్చే ఇబ్బంది అయితే ఏమి ఉండదు. థ్యాంక్ యూ.